DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి పరుగులు పెడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7% వృద్ధి రేటును నమోదు చేసింది. వ్యవసాయ రంగం అత్యధికంగా 13.5% వృద్ధి సాధించగా పరిశ్రమలు 10.6%, సేవల రంగం 9.9% వృద్ధి సాధించాయి. రాష్ట్రాన్ని 15% వృద్ధి రేటు దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని జూలై 2026 నెలావారీ ఆర్థిక నివేదిక వెల్లడించింది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రణాళిక శాఖ అధికారులు నివేదికను సమర్పించారు. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5% వృద్ధిని నమోదు చేసింది. పరిశ్రమల రంగం 10.6%, సేవల రంగం 9.9% వృద్ధి సాధించాయి. పశుసంవర్ధక రంగంలో మాంసం ఉత్పత్తి 9.6%, గుడ్ల ఉత్పత్తి 5.1% పెరిగింది. ఎగుమతులు 10.5% పెరిగి 16,322 కోట్ల రూపాయలకు చేరాయి. ఆర్యవైశ్యులు వ్యాపారస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆర్యవైశ్యులు కష్టపడి సంపాదించిన ఆదాయంతో సేవ, దాన ధర్మాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. వాసవి మాత ఆశీస్సులతో ఆర్యవైశ్యులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెంది సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ విజయవాడ అర్బన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ పాల్గొన్నారు. నూతన నగర అధ్యక్షుడు కొల్లూరు లక్ష్మణ గుప్తా, ప్రధాన కార్యదర్శి సనకపల్లి మల్లికార్జున గుప్తా, కోశాధికారి కొలిపార గోవర్ధన కామేశ్వర ప్రసాద్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గంతో రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం లక్కీ డీప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, తెలంగాణ అధ్యక్షుడు ఉప్పాల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ కు డుండి రాకేష్ ను చైర్మన్ గా నియమించడం, టీజీ భరత్ కు మంత్రి పదవి ఇవ్వడం శుభసూచకమన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సుమారు 30 లక్షల మంది ఆర్యవైశ్యులు గర్వపడేలా మరిన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నగర ప్రమాణ స్వీకారం కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు ముందు అంతా కూడా సంస్థలన్నీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అప్పుడో కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా యువతకు అన్ని రకాల కూడా అవకాశాలు ఇస్తా ఉన్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలని కూడా ప్రక్షాళన చేసి కొత్తగా యువతను బయటికి తీసుకొచ్చి ఏదైతే మనం సంఘాల ద్వారా ప్రజలకి చేయాల్సిన మంచి ఏదైతే ఉందో ఆ మంచిని పెంపొందించేలాగా ఈరోజు ప్రజలందరికీ కూడా వ్యాప్తి చేసేలాగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఐవీఎఫ్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న లక్ష్మణ్ గుప్తా గారికి, వారి కార్యవర్గానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే 2-3 సంవత్సరాలు వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ఆర్యవైశ్యులకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే వీళ్ళు వెళ్ళి ఏర్పాటు అయ్యి అక్కడ వారికి అండగా నిలబడే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీన్ని దిగ్విజయంగా అందరం కూడా సమీక్షగా ఒక ఉమ్మడిగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం కూడా ఆర్యవైశ్యులకి రాబోయే రోజుల్లో పెద్దపీట వేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారితో లాస్ట్ 10 రోజుల కింద డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఎక్కడైతే దామాషా ప్రకారం ఉన్నారో స్థానిక సంస్థల్లో కూడా దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు సీట్లు ఇవ్వాలని కూడా అడగటం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఆర్యవైశ్యులకి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో సీట్లు ఇప్పించి వారందరినీ కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి అన్ని సంస్థలతో కలిపి మేమందరం ఉమ్మడిగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో ఆర్యవైశ్యులందరినీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీసుకురావడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా జైపూర్లో స్థాపించబడ్డది. దీనికి ఫస్ట్ సృష్టికర్త రామ్దాస్ అగర్వాల్ గారు బీజేపీలో 3 సార్లు ఎంపీగా, నేషనల్ పార్టీలో ట్రెజరర్గా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసిన అతడే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈరోజు అంతర్జాతీయంగానే కాకుండా దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వైశ్య జాతిని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఒక ఆర్యవైశ్యులంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద కూడా దాదాపు 500 మందికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఫ్రీగా. మళ్ళీ వాళ్ళు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే చాలా కమ్యూనిటీలలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మా వైశ్యులలో లేరనే ఉద్దేశంతో తెలంగాణలో 40 మంది స్టూడెంట్స్కి లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కోన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఒక 50 మంది స్టూడెంట్స్కు
50 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ చదవడానికి ప్రిలిమ్స్ పాస్ అయిపోతే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీ మీడియా ద్వారా కూడా ఏంటంటే రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దొండి రాకేష్కు చైర్మన్ ఇవ్వడం, అదేవిధంగా టీజీ భరత్ గారికి మంత్రి పదవి, ఇండస్ట్రియల్ మినిస్టరు అండ్ ఐటీ మినిస్టర్ ఇవ్వడం ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30 లక్షల మంది ఆర్యవైశ్య జాతికి కూడా ఒక గర్వపడే విధంగా ఏంటంటే ఇంకా నామినేటెడ్ పదవులలో కూడా మా వయసులు ఎక్కడ కూడా తక్కువేం కాదు. సామాజిక అర్బన్ కోశాధికారిగా నన్ను నియమించినందుకు ముందుగా గుంట్ల మోహన్ రావు గారికి, కోన శ్రీనివాసరావు గారికి, లక్ష్మణ్ గుప్తా గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా విజయవాడ వాసవి మాత ఆశీస్సులతో కనకదుర్గమ్మ అమ్మవారి దయతో అందరూ చల్లగా ఉండాలని, అందరూ మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ దాదాపు 29 రాష్ట్రాల్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఆవిర్భావం చేయడం. ఈ సందర్భంగా విజయవాడ నగర అర్బన్ ఐవీఎఫ్ కార్యవర్గాన్ని నియమించి తద్వారా ఆర్యవైశ్యులకే కాదు ఆర్యవైశ్యేతరులందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అట్లాగే మాలో ఉన్నటువంటి ఐక్యతను చాటి చెప్పాలని, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పరిపుష్టిని సాధించే విషయంలో ఈ యొక్క కమిటీ ముఖ్యంగా పనిచేస్తుందని, అలాగే అందరి అభ్యున్నతిని కోరుకుంటూ ఆ యొక్క వాసవి మాత ఆశీస్సులు ఈ యొక్క నూతన కార్యవర్గం మీద ఉండాలని ఈనాటి మా ఆకాంక్ష. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ కోన శ్రీనివాసరావు గారు, అట్లాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస గుప్తా గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా మా కొల్లూరు గుప్తా గారు ఈరోజు ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చి ఈరోజు ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఈ 53 సంవత్సరాల్లో గుప్తా గారి ఆధ్వర్యంలో అర్బన్ జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్యవైశ్యులందరికీ, ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వీరందరికీ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ స్లో కావడంతో పాస్పోర్ట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి అపాయింట్మెంట్ తో వచ్చిన అభ్యర్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. తమకు కేటాయించిన స్లాట్ సమయం దాటిపోతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ స్లో కావడంతో పాస్పోర్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన అభ్యర్థుల సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలు నెమ్మదిగా సాగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. తమకు కేటాయించిన అపాయింట్మెంట్ స్లాట్ సమయం వచ్చినప్పటికీ లోపలికి అనుమతించకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా విజయవాడకు వచ్చిన అభ్యర్థులు సర్వర్ సమస్య కారణంగా సమయం వృధా అవుతుందని వాపోయారు. ఒక స్లాట్ తర్వాత మరో స్లాట్ కు అపాయింట్మెంట్ ఉన్న అభ్యర్థులు తమ సమయం దాటిపోతుందేమోనని ఆందోళన చెందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది కలిసి కనకదుర్గ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కనకదుర్గ అమ్మవారికి ఆలయ అన్నదాన విభాగం సిబ్బంది ఆషాఢం సారె సమర్పించారు. అన్నదాన విభాగం ఏఈఓ తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ హేమ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, క్లర్కులు, వంట మాస్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ సీనా నాయక్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందిని అభినందించారు. అమ్మవారి కృపా కటాక్షాల సిబ్బంది వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
విజయవాడ నగరంలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించని డిమాండ్ చేస్తూ నగర కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. బకాయిల చెల్లింపుపై పలుమార్లు మున్సిపల్ శాఖ మంత్రి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ను కలిసి విజ్ఞప్తి చేసిన స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నేటి నుంచి నగరంలో అన్ని అభివృద్ధి పనులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ప్రకటించారు. విజయవాడ నగరంలో కాంట్రాక్టర్ల సమ్మెతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లు, డ్రైనేజీ తదితర పనులకు సంబంధించిన బిల్లులు, బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. బకాయిల కోసం మున్సిపల్ శాఖ మంత్రి, నగర మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు కలిసిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేటి నుంచి పనులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ ప్రాంగణంలో సర్పం ఒకటి తిరుగుతుండడాన్ని భక్తులు ప్రత్యక్షంగా చూశారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. సర్పం స్వామివారి రూపంలోనే తమకు దర్శనమిచ్చిందని భక్తులు భక్తి పారవశ్యంతో నమస్కరించుకున్నారు. ఈ ఘటనపై ఆలయ పురోహితులు స్పందిస్తూ స్వామివారు ఏడాదిలో ఒకరోజు మాత్రమే ఇలా సర్ప రూపంలో భక్తులకు దర్శనమిస్తారని, ఇది అనాదిగా వస్తున్న ఆచారమని వెల్లడించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ నూతన వాహనాలను ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. తల్లులు, చిన్నారులకు అత్యవసర సమయాల్లో సురక్షితమైన రవాణా అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం వద్ద నూతన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అత్యవసర సమయంలో వేగంగా వైద్య సేవలు అందేలా తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ సేవలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు తీటుగా అభివృద్ధి చేస్తున్నామని, మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. అలాగే పేదల మృతదేహాలను ఉచితంగా ఇంటికి చేర్చేందుకు మహాప్రస్థానం వాహనాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడొచ్చినా పేద వర్గాలకి, ముఖ్యంగా మా అక్క చెల్లెలకి అనేక పథకాలు తీసుకురావడం అనేది ఆనవాయితీ. రాష్ట్రం విడిపోయినాక 2014-19లో మొదటిసారి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు పేదల ఆరోగ్యం, పేదల సంక్షేమం కోసం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ని బ్రహ్మాండంగా సకల సౌకర్యాలతో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తీర్చిదిద్దాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన వెనకాల ఉన్న క్రిటికల్ కేర్ సెంటరు ఇవన్నీ కూడా అప్పుడు మొదలుపెట్టినవి, అప్పుడు తీసుకొచ్చినాయి. గత 5 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురైన గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హాస్పిటల్స్లో మందులు లేవు, సదుపాయాలు లేవు, టెస్టులు చేసేవాళ్ళు లేరు. అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాపాడినటువంటి ప్రజా ఆరోగ్య వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టాం. 2014-19లో ఆ రోజు మొదటి అసెంబ్లీలో ఈ రాష్ట్రం విడిపోయినాక ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ని మొట్టమొదటిగా ఆ రోజు తీసుకొచ్చాం. నేనే ఆ రోజు అసెంబ్లీలో ఉన్నా, ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడాం దీని మీద. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయినాక వాళ్ళకి కిట్లు ఇచ్చి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్తో ఇంటి దగ్గర దింపి క్షేమంగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఈ వ్యానుల్లో ఎక్కడైనా వాళ్ళకి చిన్న అసౌకర్యం కలిగినా ఒక చిన్న బటన్ ఉంటుంది అక్కడ. ఆ బటన్ ప్రెస్ చేస్తే కాల్ సెంటర్కి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా పోలీస్కి వెళ్ళిపోద్ది, వెంటనే అలర్ట్ అవుతారు. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకొని టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్లు కానీ, అలాగే గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయిన మాఫియా ఈ అంబులెన్స్ మాఫియా. ఈ అంబులెన్స్ మాఫియా ఏంటంటే ప్రమాదంలో ఎవరన్నా చనిపోయినా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బయట కూర్చొని సిండికేట్ అయిపోయి లోకల్లో దింపాలంటే 7,000, 10,000. బయట చిన్న చిన్న ఊర్లు ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఊరు వెళ్ళాలంటే 15,000, 20,000.
ఇంకా దూరం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 లో ఉన్న వైఫై గెస్ట్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. గెస్ట్ హౌస్ 3వ అంతస్తులోని రూమ్ నెంబర్ 304 లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరాన్ని భగ్నం చేశారు. ఈ దాడిలో నిర్వాహకులు ఈశ్వర్రావు, ఫణితో పాటు మొత్తం 29 మంది జోదగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23,77,120 రూపాయల నగదు, 27 సెల్ ఫోన్లు మరియు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లాలో పేకాట, జోదం మరియు మాదక ద్రవ్యాల వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చాగంటిపాడులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో 9.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు మరో 1.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఉంగుటూరు మండలం చాగంటిపాడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం 9.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డులను ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తూర్పు డొంక రహదారి నిర్మాణానికి 50 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో 50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో మిగిలిన 264 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 18.65 లక్షలు ఆమోదించామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 40 లక్షలతో 152 స్తంభాల మార్పిడి చేపట్టామని చెప్పారు. గ్రామంలో ఇప్పటికే 68 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పనితీరే ప్రామాణికంగా నేను ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో నేను ఎక్కువ మాట్లాడటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. మీడియాలో కాంట్రవర్సీ స్టేట్మెంట్ వస్తాం వల్ల గ్రామాలకి, నియోజకవర్గ ప్రజలకు కూడా ఒరిగేదేం లేదు. నా అభివృద్ధే, నేను చేసిన పనులే అవి మాట్లాడితే డెఫినెట్గా ఈ గ్రామాలను నన్ను ఆదరిస్తే వచ్చే ఎన్నికలు. అది నేను బలంగా నమ్ముతున్నా. ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య తూర్పు డొంక రోడ్. నేను 9 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాగంటిపాడు ఎన్నిసార్లు వచ్చినా, ఫంక్షన్కి వచ్చినా, పెళ్లికి వచ్చినా, దేనికి వచ్చినా, రంగా బొమ్మ దగ్గర, వంగవీటి రంగా గారి బొమ్మ దగ్గర ప్రతిసారి వీళ్ళు అడిగే ఏకైక అభ్యర్థన ఆ డొంక రోడ్ అని. ఆ డొంక రోడ్ని చేయడానికి నా దగ్గర పవర్ లేదు. గతంలో 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు సమకూర్చమని చెప్పి శంకుస్థాపన చేసిన అవ్వలేదండి. మీరు సొంతగా అన్నా పోయిండని మొన్న ఎన్నికల ముందు అడిగారు. గతంలో నేను చెప్పా, నేనున్న 10 లారీలు రబ్బీ సైతం తోలించగలను, కానీ ఆ రోడ్డు నేను వ్యక్తిగతంగా వేయించలేనని చెప్పినప్పుడు సౌహృదయంతో అర్థం చేసుకున్నారు వాళ్ళు. తర్వాత మొన్న ఎన్నికల తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా అది దారుణమైన పరిస్థితి ఉంటే ఎంఆర్ఓని, ఎండిఓని పంపించి ఎంపీడీఓ నిధుల నుంచి దాన్ని సరిచేపించి ముందు రైతు సోదరులు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ఆ తూర్పు డొంక 50 లక్షలు కేటాయించా. ఎందుకంటే ఈ ఊరు గ్రామస్తులు నమ్మకమే కోల్పోయారు. నేను శంకుస్థాపన కూడా దయచేసి రానని చెప్పా. ఇందాక అక్కడ దిగినప్పుడు వీళ్ళకి కూడా చెప్పాం, మా లీడర్లకు కూడా. శంకుస్థాపన మా గ్రామ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే జనసేన పార్టీ భాస్కర్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, గ్రామ నాయకులే మీరు శంకుస్థాపన చేయండి, ఆ నిధులు కేటాయించి ఎనర్జీ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు పని మొదలుపెట్టి మీ ఓపెనింగ్కి వస్తా, మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా. అలాగే 50 లక్షల రూపాయలు జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ కూడా బాగున్న పరిస్థితి, వాళ్ళు కూడా కేటాయించాం. ఇంకా చిన్న 2-3 రోడ్లు ఉన్నాయి. 264 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేస్తే ఈ ఊరికి ఏం పని లేదు. ఆ 264 మీటర్ల వేయడానికి 18,65,000 అవి కూడా శాంక్షన్ చేశారు. అలాగే 68 లక్షల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు ఈ గ్రామంలో చేపట్టాం. ఇందాక ఏం చెప్పినట్టు ఈ రోడ్డు గుడికి వచ్చే రోడ్డు వేపించడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలో కూడా 152 స్తంభాలు మార్చాల్సి వస్తే దాదాపు 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామంలో ఆ సమస్యను ఓవర్టేక్ చేశాం. అలాగే చాగంటిపాడు గ్రామంలో ఇందాక ఒక రోడ్లో ఒక చిన్న బోర్వెల్ కావాలని అడిగారు. ఆర్డబ్ల్యూఎస్ఐకి చెప్పా, బోర్వెల్ వేయమని చెప్పా. అలాగే ఒక డ్రైనేజ్ అనిల్ ఇంటి దగ్గర నుంచి మా తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇల్లు దాటే వరకు డ్రైనేజ్ ఇష్యూ ఉంది. అది కచ్చా డ్రైన్లు అన్ని గ్రామాల్లో పనిచేయట్లేదు, కానీ చాగంటిపాడును చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆ ఒక్క రోడ్డే డ్రైనేజ్ బాగాలేదు, కానీ మిగతా అన్ని చోట్ల నీట్గా ఉంది. ఈవోను కూడా అభినందిస్తున్నా. అలాగే ఈ సెక్రటరియట్ సిబ్బందిని. కానీ మరో ప్రధానమైన సమస్యలకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే కారణంతో తాపీ పనులు చేసుకునే వాళ్ళు, అలాగే రెక్కాడితే గంట ఒక్కడిని
కొంతమంది ప్రజలు దొంగ బాబాల భూ ఆక్రమణలపై అసెంబ్లీలో చర్చ జరపాలి అని భారత హేతువాద సంఘం డిమాండ్ చేసింది. బాబాల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆశ్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని సంఘ అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య ఆరోపించారు. కల్కి బాబా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆశ్రమం నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఆయనకు మద్దతుగా నిలవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ భూములను కాపాడుతామన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీలు మాటలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత హేతువాద సంఘం నాయకులు పలు ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లాలో రామ్దేవ్ బాబాకు కోట్లాది రూపాయల విలువైన 75 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని వెంకట సుబ్బయ్య ఆరోపించారు. బాబాల పేరుతో జరుగుతున్న అక్రమాలు, నకిలీ కార్యకలాపాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ అటవీ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరారు. కోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అటవీ శాఖ మంత్రి గారు అటవీ భూములు ఆక్రమిస్తే తాటి తీస్తా ఉన్నాడు. చాలా సంతోషించాం, నిజమే కదా అనుకున్నాం. అయితే ఈ ఉత్తర్వుల మాటలుగానే ఉన్నాయా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో రామదుర్గ అనే దొంగస్వామి ప్రభుత్వ చెరువు భూములు ఆక్రమించి ఆక్రమించడంతో మోసం చేస్తున్నాడు. హేతువాద సంఘం పోరాటం చేసినందువల్ల 2021లో అప్పటి ఉషానాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, అంతకుముందు కలెక్టర్ ఏమో అమ్మాలని చూశాడు దొంగస్వామి. ఎవరైనా దొంగలు ఆక్రమిస్తే ప్రభుత్వ భూమిని తరివేసి స్వాధీనం చేసుకోవాలి. అలాంటిది దొంగకి ఆక్రమించడానికి అమ్ముదామని కలెక్టర్ చూశాడు. అలాంటి అమ్మకాన్ని ఉషానాయుడు గారు రద్దు చేసి స్వాధీనం చేసుకోండి 2021లో ఆదేశించింది. ఇంతవరకు అత్యగతి లేదు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, CCIకి అప్పటి లెటర్ పెట్టాం. కానీ అక్కడ కలెక్టర్లు ఈ దొంగస్వామికి అమ్మాలని చూస్తూ నాటకాలు ఆడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీకు తెలుసు, తిరుపతి జిల్లాలో కల్కి ఎన్ని వందల ఎకరాలు అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, అదే భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్నాడు. 2008లో కల్కి అసైన్ భూములు, దళితుల భూములు ఆక్రమించి గోల్డెన్ టెంపుల్ కట్టాడు. కలెక్టరు ఖాళీ చేయమంటే కోర్టుకు పోయాడు. అయితే కోర్టు ఈ 15-16 సంవత్సరాల నుంచి కూడా కోర్టు ఉండి 2024లో కోర్టు కొట్టేసింది కల్కి పిటిషన్ని. ఎంటే కలెక్టరు దళితులు స్వాధీనం చేయాలి కదా, చేయలా. మేము ఈ మధ్య చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము కలెక్టర్కి, సమాధానం లేదు. అలాగే అటవీ భూములు ఆక్రమిస్తే తాట తీస్తామనే మన అటవీ శాఖ మంత్రి గారు ఆ మధ్య ఏం చెప్పాడు, పెద్దిరెడ్డి భూములు ఆక్రమిస్తే స్వాధీనం చేసుకున్నాము, అట్లాగే ఇంకెవరు ఆటవీ ఆక్రమిస్తే స్వాధీనం చేసుకున్నాం అన్నాడు. మరి కల్కి తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిక మండలంలో కల్లివెట్టు అనే గ్రామం దగ్గర సర్వే నెంబర్ 295లో 21 ఎకరం 20 సంవత్సరాల క్రితం ఆక్రమించి ఆశ్రమం పేరుతో భజన చేస్తున్నాడు. యోగాలు రకరకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఏమని, అది డీప్ ఫారెస్ట్, అది డీప్ ఫారెస్ట్లో ప్రైవేట్ ల్యాండ్ రెవెన్యూ బాంబు ఉండటానికి ఉండదు కదా. కానీ రెవెన్యూ కొని ఎవడో ప్రైవేట్ బాంబు అమ్మాడు కలిగి కానీ రెవెన్యూ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు అడిగితే అది మాదేను అని వాటి రకరకాలుగా ఈ మధ్య ఉమ్మడి సర్వే రిపోర్టులు వాళ్ళు కూడా తయారు చేస్తున్నా ఉన్నారు. కానీ ఉమ్మడి సర్వే రిపోర్ట్ లేదు. ఎవరు ఎందుకంటే GV రంగారెడ్డి, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని. ఇప్పుడు వెంకటసుబ్బయ్య గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పారు. నాది ఒకే ఒక పాయింట్, అమలులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పాటించాలా వద్దా? రాజ్యాంగం ఏం చెబుతుంది? మతం, వ్యక్తిగతం. వీళ్ళు బాబాలు దొంగ బాబాలని మొత్తం సర్వత్రా రుజువైంది. కానీ అలాంటి బాబాలకి, అలాంటి మతం ప్రచారం చేసేటువంటి వాళ్ళకి, మతం పేరుతో మోసాలు చేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వం వెనుదనుగా ఉన్నటువంటి ఒక పక్కన లక్షలాది మంది నిరుపేదలు భూముల కోసం, ఇళ్ల స్థలాల కోసం, నివేశ స్థలాల కోసం పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు, వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడానికి రావట్లేదు. కానీ వీళ్ళు ఎకరాలు కొట్టేస్తుంటే వాళ్ళకి ప్రభుత్వం అందంగా ఉండటం, ఇది ఎంత అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం కదా. అందుకని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఇది. ప్రభుత్వం అంటే ప్రభుత్వ పెద్దలు ట్రస్టీలు మాత్రమే, వాళ్ళ సొంతం కాదు. వాళ్ళకి అధికారం ఇచ్చి 5 ఏళ్ళు ఇచ్చారంటే ఈ అవకాశాలకి వాళ్ళు ట్రస్టీగా ఉండాలి తప్పితే వాళ్ళు దుర్వినియోగం చేసేట్లాగా
అందుకని రేపు ఇంకో మతంతో ఇంకో పేరు పెట్టింటే వాళ్ళు కూడా ఎకరాలు కొట్టేస్తారా? లేదా కేవలం ఈ హిందూ మతం వాళ్ళకే ఇస్తామని చెప్పి కూర్చుంటారా? ఎవరు ఏ పేరుతో వచ్చినా సరే, ఏ మతం పేరుతో వచ్చినా సరే, మతం పేరుతో ప్రోత్సహించడం అనేది 100% రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం రేపు అసెంబ్లీలో చర్చ జరిపి ఈ దొంగ బాబాలు ఆల్రెడీ ఆక్రమించుకున్నటువంటి దాని మీద స్టేజ్ వచ్చి దాన్ని తోసిపుచ్చిన సందర్భాలను కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వాలు పెట్టుకోకపోతే ఎట్లాగో. అందుకనే వాళ్ళందరినీ రిజెక్ట్ చేయించాలి. అవి ప్రభుత్వ అధీనంలో ఉండాలి. వాళ్ళకి అవకాశం ఉంటే ఆ భూములు పంచే అవకాశం కనుకుంటే నిరుపేదలకి భూములు లేనటువంటి వాళ్ళకి పంచమనండి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీ ప్రభుత్వానికి ఏమన్నా మెమరాండం ఏమన్నా? ప్రభుత్వానికి మేము చాలాసార్లు మెమరాండం ఇచ్చాము. కోర్టు వాళ్ళ అప్లికేషన్ని తోసిపుచ్చింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని క్లియర్గా ఉన్నది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఆ పని చేయడం లేదు. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ దొంగ బాబాలు ఆక్రమించుకున్న ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.